లో బాత్రూమ్ తర్వాత బెడ్రూమ్ ఒక కిచెన్, ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఒక హాల్ అండి. హాల్ ఉత్తరం వచ్చింది, ఇట్లా ఉత్తరం పేసు, తూర్పు ఉత్తరం, తూర్పు ఉత్తరం వచ్చింది. ఆగ్నేయంలో బాత్రూమ్ రావచ్చా? ఆగ్నేయంలో బాత్రూమ్ రావచ్చండి. అది ఇంటిలోకి వచ్చిందా, ఇంటి బయటకు వచ్చిందా? ఏమండి, ఇంటి లోపలికి వచ్చిందా, ఇంటి బయటకు వచ్చిందా బాత్రూమ్ అంటున్నా? ఇంటి లోపలనే కిచెన్ బాత్రూమ్ పక్కన కిచెన్ వచ్చింది. తప్పు కదండి. ఎందుకంటే అన్న పూర్తి ఆగ్నేయంలో వచ్చేసి బాత్రూమ్ కంటే కూడా కిచెన్ ప్రాధాన్యత ఇవ్వాలి. దాని తర్వాత కావాలంటే బాత్రూమ్ పెట్టుకోవచ్చు, కానీ లేదా దానికంటే కూడా అవకాశం ఏదైనా ఉంటే బయట కిచెన్ బాత్రూమ్ ఏర్పాటు చేసుకుంటే మీకు సౌకర్యం లేకుంటే అది దాని ప్రకారం చూసుకోవాలండి. ఎందుకంటే అదే మనం చెప్పుకుంటా అనేది ఏంటంటే లోపలికి తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ ఉండకూడదు, బయటికి ఉండొచ్చు. అది మళ్ళీ కాంపౌండ్కు అటాచ్ కాకుండా మెట్లకు అటాచ్ అయితేనే ఆ పార్క్ పిల్లర్ వేసుకోవాలా. అది చాలా జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. ఆగ్నేయంలో కిచెన్ ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి అక్కడ? సరేనండి, ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే యాక్సిడెంట్స్ అటువంటి జరిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. జరిగినా ఒకసారి విశ్లేషణ చేసుకోండి.